కొంతమందికి ఇంత మాట పట్టమే ఇష్టం ఉండదు. ఏమన్నా మా చర్చి పోయిన కాడ నుంచి తలా మాట అంటాను నేను బాను అనే సోదోళ్ళు ఉంటారు కొంతమంది. ఏం మాటలు పడితే చిల్లు ప్రాణమైనా పెట్టాలి యేసయ్య కోసం, పిచ్చిదానా ప్రాణమైనా పెట్టాలి, సమస్తం కోల్పోవటానికి ఇష్టపడాలి. అది ఒరిజినల్, అది నిజమైన భక్తి, అది నిజమైన ఆత్మీయత, అది నిజమైన సమర్పణ. ఓకే, అది మొదటి కారణం. రెండవది, ఎందుకు ఇలా అనుమతిస్తాడో తెలుసా? కొంతమంది బలహీనుల విశ్వాసాన్ని పరీక్షించడానికి కూడా దేవుడు ఇలాంటి వాటిని అనుమతిస్తాడు. హతసాక్షి మరణాలను అనుమతిస్తాడు. దానికి లేఖనం చూపిస్తాను చూడండి. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 35వ వచనం ఒక్కసారి చదవండి, బైబిల్ ఉన్న వాళ్ళందరూ చూసి. నిర్ణయ కాలము ఇంకా రాలేదు గనుక అంత్యకాలము వరకు జనులను పరిశీలించుటకును. అదిగో అంత్యకాలము వరకు జనులను పరిశీలించుటకు అన్న మాట ఎప్పుడన్నా ఆలోచించారా? జనములను పరీక్షించడానికి, పవిత్రపరచుటకును. ఏమండి, ఒక మాట చెప్తానండి, నువ్వు ఏ ఇబ్బంది పడే పని లేదు. యేసు ప్రభు దగ్గరికి రాగానే నీ కుప్పలు వస్తాయి, కోట్లు వస్తాయి, నీ సుడి తిరిగిద్ది, నీకు మామూలుగా ఉండదు. అసలు ఆ ఉద్యోగం వచ్చిద్ది, అప్పులు తీరుతాయి, డబ్బులు వస్తాయి, మామూలుగా ఉండదు. పండగ అసలు ఇక అంతా పండగే. పరలోకం వచ్చింది, భూమి మీద కూడా నరలోకం కూడా వచ్చింది. ఇక రోజు నీకు పండగ అని చెబితే అందరూ ఎగురుకుంటూ వస్తారు. నేను వస్తాను. అందులో మంచి సరుకు ఉంటుంది, మురికి సరుకు కూడా ఉంటుంది. దేవుడి కోసం త్యాగం చేసే సరుకు ఉంటుంది, అవసరం అయితే నిలువున దేవుడికి హ్యాండ్ ఇచ్చి జంప్ అయ్యే సరుకు కూడా ఉంటుంది. అవునా? అందులో ఒరిజినల్ గట్టి గింజ ఉంటుంది, పొట్టు కూడా ఉంటుంది. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ గట్టి గింజలు అయి ఉంటారంటావా? పొట్టు కూడా అయి ఉండొచ్చుగా. ఇంత చెప్పినా మారు మనసు పొందలేదు, బాప్తీసం పొందలేదంటే మరి ఇంకా అది ఏ సరుకులోకి వచ్చిద్దో మీరే ఆలోచించుకోండి. గట్టి గింజకు వచ్చిద్దా, పొట్టుకు వచ్చిద్దా? రైట్. యేసు ప్రభు చేసిన కార్యాలను గురించి విన్నప్పుడు, సువార్త విన్నప్పుడు చాలామంది ఎగురుకుంటా మరి నేను కూడా తనొచ్చు అనుకుంటూ వస్తారు. అప్పుడేం జరుగుతుందో తెలుసా? గట్టి గింజలో పొట్టు కూడా చేరిద్ది. మరి ఇప్పుడు పొట్టు శుభ్రపరచాలంటే ఏం చేయాలి? తూర్పారబట్టాలి. పొలాల్లో ఎండాకాలం చేసే పని అదే. ఇది వరి పొలమేనా? అదేనా? ఇందులో జరిగి ఉంటుంది ఆ కార్యక్రమం. శుభ్రంగా మనల్ని కూడా తీసుకొచ్చాడే, కూర్చోబెట్టాడు. ఏం జరిగిందో తెలుసా? కుప్ప తొక్కిన తర్వాత మొత్తం చెత్త అంతా పక్కకేస్తారు. తర్వాత చెత్త అంటే ఈజీ కనపడిద్ది, దాన్ని పక్కన వేస్తారు. ఒడ్లలో పొట్టు కనపడదు. దానికి ఏం చేస్తారో తెలుసా? చాట్లకు పోసి తూర్పారబడతారు. నీకు తెలియదు అయింది. తూర్పారబట్టినప్పుడు ఏం జరిగిద్ది? గట్టి గింజ ఒక కుప్ప పడిద్ది, పొట్టంతా ఒక కుప్ప పడిద్ది. దీన్ని ఏమంటారంటే పరిశోధించుట అంటారు. పరీక్షించుట. గాలికి నిలబెట్టినప్పుడు గట్టి గింజ అయితేనేమో బరువుగా ఉంటుంది, కానీ నాకు అక్కడే పడిద్ది. పొట్టు అయితే అల్లంత లెక్క పోయి కుప్ప తేలిద్ది. గట్టి గింజేమో తూర్పారబట్టేవాడి కాళ్ళ దగ్గర ఉంటుంది, పొట్టేమో పోయి అయ్యో నీకు నాకు సంబంధం లేదు, అల్లంత దూరంలో ఉంటాను నేను, అల్లంత దూరంలో పడిద్ది. ఎంతమంది తెలుసు? పొలం పనులు చేసేవాళ్ళు మీకు తెలియాల, నేను చెబుతున్నా. మరి స్తోత్రం చెప్పండి, పెద్దగా చెప్పండి. ఇప్పుడు గట్టి గింజేదో పొట్టేదో తేలాలంటే అన్ని ప్లస్లే కాదు, కొన్ని మైనస్లు, కొన్ని డ్యామేజ్లు కూడా కనపడాలి. అర్థమైందా? కనపడ్డప్పుడు అసలు రంగు బయటపడింది. కొంతమంది యేసు ప్రభుని నమ్ముకుంటే అందరినీ కాపాడతాడు అనుకున్నాం, కానీ అదేంది అసలు యేసు ప్రభుని నమ్ముకున్న సేవకులనే కాపాడట్లేదు, ఇంకా మనల్ని ఏం కాపాడతాడని జంప్ అవుతారా? లేదు. చంపినా తిరిగి బతికించగలవాడు యేసు ప్రభు. నేను నమ్ముతున్నా. నన్ను పరీక్షించడానికి దేవుడు అలా నా కళ్ళ ముందు కొంతమంది జారిపోయేటట్టు చేస్తున్నాడు. అయినా నేను నా విశ్వాసాన్ని వదిలిపెట్టను. ఎందుకంటే జారిపోయిన వాళ్ళు భూమి మీద నుంచి జారిపోతారు, కానీ నా యేసయ్య చేతుల్లోంచి జారిపోరు. మొత్తాన్ని తిరిగి తీసుకొస్తానని వాగ్దానం చేశాడు ఇక బైబిల్లో. అనేక వచనాలు, కుప్పలు వచనాలు.
వాటిల్లో ఒకటి ఇందాక మీరు చదివారు, తెస్సలోనిక పత్రిక. 2 మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 52వ వచనంలో ఉంది, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మృతులు అక్షయులుగా లేపబడతారు. మొత్తం తిరిగి లెగుస్తామనే మాట మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 52వ వచనం నుంచి కిందికి చదివితే ఉంది. మీరు చూడాల్సిన అవసరంలా. దేవునికి స్తోత్రం. ఆ మాట ఇక్కడ దానియేలు గ్రంథంలో చదివించా ఇందాక. చదువు. నిర్ణయకాలం ఇంకా రాలేదు గనుక, నిర్ణయ కాలము ఇంకా రాలేదు గనుక, అంత్యకాలము వరకు జనులను పరిశీలించుటకును. అంత్యకాలం అదే నిర్ణయ కాలం. అప్పటిదాకా జనాల్ని పరిశీలించడానికి, పవిత్రపరచుటకును, గట్టి గింజేదో పొట్టేదో తేలగొట్టడానికి బుద్ధిమంతులలో కొందరు కూలుదురు. అద్దుగో, బుద్ధిమంతులలో కొందరు కూలుదురు అన్నాడు. బుద్ధిమంతులు అంటే ఎవరో తెలుసా? అదే దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనంలో చెప్పాడు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. చాలు. ఇప్పుడు చెప్పండి, బుద్ధిమంతులు అంటే ఎవరు? ఎవరు అనేకుల్ని దేవుని వైపు తిప్పుతారో వాళ్ళు బుద్ధిమంతులు. కూలేదెవరు? బుద్ధిమంతులు. ఎందుకు కూలతారు? జనములను పరిశీలించుటకు, పరిశుద్ధపరచుటకు కొంతమంది కూలేటట్టు దేవుడు అనుమతిస్తాడని ఇక్కడ స్పష్టంగా రాసి పెట్టాడు గ్రంథంలో. అంటే ఎవరు కూలుతారో తెలుసా? ముందు బుద్ధిమంతులు అంటే ఎవరు అనేకుల్ని దేవుని వైపు తిప్పడానికి ఇష్టపడుతున్నారో, సత్యం కోసం నడుం కట్టారో, అనేకులకు సువార్త ప్రకటించి దేవుని వైపు తిప్పుతున్నారో వారిలో కొంతమంది కోలటానికి దేవుడే అనుమతించాడని దానియేలు గ్రంథము 11వ అధ్యాయము ఇందాక మీరు చదివినటువంటి వచనంలో ఉంది. స్పష్టంగా ఉందా? ఏమన్నా కన్ఫ్యూజ్గా ఉందా? ఎందుకు కోలనిస్తాడంట? పొట్టేదో గట్టి గింజేదో దేవుడు నిర్ధారణ చేసుకోవాలి. పొట్టు లాంటి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళకంటే చెత్త లాంటి వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళు చెబుతారు, ఏం యేసు ప్రభురా, ఆయన నమ్ముకున్న వాళ్ళనే కాపాట్లు ఆవుతున్న సాగు కొడుతుంటే ఏం చేయట్లేదు, ఇక నిన్నే రచిస్తాడు, అరే ఊరుకోరా నాయన, సిలువ మీద ఆయనే రక్షించుకోలేకపోయాడు, ఆయన కొట్టిన 3 మేకులు తీసుకొని రాలేకపోయాడు, ఆయనే కాపాడుకోలేదు, నిన్ను నన్ను ఏం కాపాడతాడు రా అని మాట్లాడతారు. చెత్త చెత్త. ఒక మాట చెప్తా, చావకుండా తన్ను తాను రక్షించుకోవటం గొప్పనా? చచ్చిపోయి తిరిగి బతకటం గొప్పనా? పెద్దగా చెప్పండి. ఏ నోటో కొనుక్కుంటున్నారు ఏందండి? చావకుండా తను తాను కాపాడుకోవటం గొప్ప, చచ్చి తిరిగి బ్రతకటం గొప్ప? 3 మేకులు తీసుకోలేకపోయాడు అన్నది ఒకడు మాట్లాడుతున్నారు, కానీ చనిపోయి తిరిగి సజీవుడిగా లేచాడు ఆయన. కాబట్టి పొట్టు వింటది చెత్త మాటలు. ఎవరు వింటది? ఎవరు వినేది? పొట్టు ఏదైతే ఉందో, ఇక్కడ కూర్చున్న గుంపులో కావచ్చు, ఈ లైవ్లో ఉన్నోళ్ళు కావచ్చు, తర్వాత వినేవాళ్ళు కావచ్చు, ఎవరైనా పొట్టు సరుకుంటే ఆ పొట్టు సరుకు వింటది. చెత్త సరుకు మాట్లాడే మాటలు, ఏం చేశాడు దేవుడు, ఏం కాపాడాడు, నీ అప్పులు తీరినాయా, నీ సమస్యలు పోయినాయా, నీ రోగాలు తగ్గినాయా, నీకేమన్నా బాగా అయిందా, నీ ఇంట్లో ఎట్టెందుకు జరిగింది, వాడు ఏం మాట్లాడు, నేరుగా వచ్చి ఏం చేశాడు నీ దేవుడు, ఏం చేశాడు నీ యేసు ప్రభు అనుకుంటూ వస్తారు. ఫస్ట్ డైలాగ్ అదే. అప్పుడు నీ డైలాగ్ ఏంది? అదే వదిన నేను కూడా అనుకుంటున్నాను, ఎంత పోతున్నాను కానీ అబ్బే మనకు అసలు ఏం లాభం లేదు. చెత్త చెబితే ఆ చెత్తకి పొట్టిచ్చే సమాధానం. అదే గట్టి గింజ అనుకో ఏమంటారు తెలుసా? ఏం చేశాడు అని దేవునికి వెళ్ళిపోతావు, పనికి మళ్ళిందన్న. ఏం చేయాలి? నన్ను రక్షించడానికి తన ప్రాణాన్నే పణంగా పెట్టి నా కోసం బలై తిరిగి లేచిన వాడు నా దేవుడు. చూడు, ప్రాణం పెట్టాడు, ఇంకేం చేయాలి? నాకు ప్రాణం పెట్టాడు, సరే మరి అప్పులో నిద్రమోహం దానా ఇను ప్రాణం పెట్టినంతగా ప్రేమించి నా కోసం బలైనోడు నా అప్పులు తీర్చాడే నిద్రమోహం దానా? అప్పులు ఎక్కువ, ప్రాణం ఎక్కువ? ప్రాణమే పెట్టినోడు నా అప్పుల్ని తీర్చడా? నాకు లేని బాధ నీకెందుకే పిచ్చిమోహం దానా?
నీకు చేత అయితే నాతో పాటు నువ్వు కూడా ప్రార్థన చేయి. నాకు లేదు బాధ, ఈ అప్పులు ఇంత కాదు ఇంకా ఎంత అయినా సరే నా ప్రభు ఒక్క అద్భుతం చేస్తే చాలా అడ్రస్ లేకుండా పోతాయి మొత్తం. తీర్చకపోయినా పర్వాలేదమ్మా, నేను వదిలిపెట్టినా. పోయి ఏ వాగులో పడతావు పడు, నేను అంతే, నేను వదిలిపెట్టినా. ఏ సైన్ సత్యన వదిలిపెట్టినా. పూర్తిగా అప్పుల పాలే, పూర్తిగా సర్వనాశనం అయిపోయినా సరే నేను మాత్రం వదలను అను. ఇంకా సౌండ్ ఉండదు. గట్టి గింజ ఇచ్చే సమాధానం అది. పొట్టు లేదు, పొట్టు ఈ పొట్టు ఈ చెత్త దగ్గరకు చేరి, ఉరి చెత్త దగ్గరకు చేరి పొట్టుకు చెప్పిద్ది, ఏందో నువ్వు ఆ చర్చికి పోయిన కాడ నుంచి ఇంకా బాధలు ఎక్కువైనాయి అనగానే నేను కూడా అది అనుకుంటున్నాను. అదినే అసలు నిజంగా అంతమందికి అయితే పర్లేదు కదా, అంతమందికి అయితే నయం కదా, ఎందుకు చర్చికి పోయిన కాడ నుంచి ఏందన్న మా బాధలు అసలు ఎక్కువైపోయాయి. అసలు నిజంగా ఏం చేయమంటావు వదినా, ఏం చేసేది అసలు మానుకో ఆ చర్చి పాడు బొట్టు ఏమి లేకుండా ఏంది చండాలంగా చర్చి అంటే చర్చి వద్దా మనక ఏందమ్మా. ఎప్పుడన్నా అంతకుముందు సినిమాకి వచ్చేదానివి, ఆ చర్చికి పోయిన కాడ సినిమా కూడా ఎగ్గొట్టానువా. అది సీరియల్ చూడకపోతేవి, సినిమాలు చూడకపోతుంటే అప్పుడప్పుడు నాతో పాటు పేటకు వచ్చేదాన్ని, అద్దంకి వచ్చేదాన్ని, ఆ మేదరమెట్టు వచ్చేదాన్ని, ఒంగోలు పోయి చూసి వచ్చేవాళ్ళం మనం. అసలు ఏమి లేకపోయా, అట్లాంటి చీరలు కట్టేదాన్ని, దిట్టుబొమ్మలాగా తయారయ్యి ఆంతున పోతా ఉండవు ఏమి లేకుండా చండాలంగా. ఏమవుతుంది మనకు వద్ద అంతేనంటావు. సరే వచ్చే వారి నుంచి పానులే సరిపోయా. పొట్టు చెత్త రెండో దగ్గర చేస్తే రెండు తగలబెట్టడానికి పనికొస్తాయి. బస్తాలకి ఎత్తుకునేవి కాదు, ఆ చెత్త దానికే, ఈ పొట్టు దానికే. దేవునికి స్తోత్రం. మరి ఇవన్నీ తేలాలంటే టెస్ట్ కావాలిగా, పరీక్ష కావాలిగా. కానీ గట్టిగించేమంటారు తెలుసా, నా తండ్రి నన్ను పరీక్షిస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు, నా విశ్వాసాన్ని అగ్ని పరీక్షలో పెట్టాడు. నేను పరీక్షలో పాస్ అవ్వాలి అన్నీ ఆలోచించా. నాకు తెలుసు ఆయన చేయాలనుకుంటే ఒక్క అద్భుతం, ఒక్క నిమిషం చాలు. చచ్చిపోయి 4 దినాలు సమాధిలో పెట్టబడిన లాజరు రా బయటికంటే వచ్చినాడు. ఆయన అలాంటి అద్భుతాలు చేసిన దేవుడు. మరి నా విషయంలో ఎందుకు ఇలా మౌనంగా ఉన్నాడంటే నన్ను పరిశోధిస్తున్నాడు. పరిశోధించు ప్రభువా. గట్టిగింజేమంటది, హల్లెలూయా అంటదా. నన్ను పరీక్ష నాళికలో ఉంచాడు నా దేవుడు. ఈ పరిశోధన పూర్తయిన తర్వాత నన్ను ఘనపరుస్తాడు, నా తలనెత్తుతాడు. నేను కోల్పోయినవన్నీ నాకు ఇస్తాడు. హల్లెలూయా. విశ్వాస పరీక్షలో ఏబున్నప్పుడు ఏబు అన్నీ పోయినాయి. ఆస్తులు పోయినాయి, అంతస్తులు పోయినాయి, కడుపును పుట్టిన బిడ్డలు పోయారు, సమస్తం పోయారు, అన్నీ కోల్పోయి చివరికి కట్టుకున్న భార్య ఏబు దగ్గరకు వచ్చి ఏమందో తెలుసా, ఒళ్ళంతా జబ్బుతో కుళ్ళిపోయి చిల్ల పెంకు తీసుకొని గీరుకుంటా, దేవా ఏమిటి నా పరిస్థితి అని దేవుణ్ణి అడుగుతా ఉంటే, కట్టుకున్న భార్య, ఏబుని ఎంతో ప్రేమించే భార్య వచ్చి ఏమందో తెలుసా, ఇంకా సిగ్గులేదా, దేవుడు దేవుడు అంటున్నావు, దేవుడు ఉన్నాడా, దేవుడుంటే అతనికి కనికరం ఉందా, ఉంటే నీ పరిస్థితి ఇలా ఎందుకు మారింది, నీ ఆస్తులు అంతస్తులు ఏమైపోయాయి, దాసదాసి జనాంగం ఏమైపోయింది, కడుపును పుట్టిన 10 మంది పిల్లలు ఒక్క దినమందే చనిపోయారు కదా, ఒళ్ళంతా కుళ్ళిపోయి జబ్బు పాలైపోయి ఇంకా దేవుడు అంటున్నావా. ఒకవేళ దేవుణ్ణి స్తుతిస్తే కనికరం లేదేమో, తిట్టు. నేను చెప్పినంత వైనంగా కూడా చెప్పలామా, దేవుణ్ణి దూషించి మరణము కమ్మ, నేను దేవుణ్ణి తిట్టు నువ్వు జావు, దేవుణ్ణి తిట్టు నువ్వు జావు అందామె. అంతకుముందు ఆయనతో కలిసి కూర్చొని భజన చేసిన ఆమె. అప్పుడు ఏమన్నాడో తెలుసా, దేవుడు అనుగ్రహించిన మేలులన్నీ అనుభవింప తగుదుమా, దేవుడు అనుమతించిన ఒక కీడును సహింపజాలమా, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడవాపా అన్నాడు. వాస్తవంగా ఆమె అనుకుంది ఒట్టి మూర్ఖుడు, చెప్పినా అర్థమై సావది, ఈ మూర్ఖుడు ఎట్ట చేస్తాడో అనుకుంటూ పోయింది. నేను కాదు మూర్ఖురాలని, నువ్వే మూర్ఖుడు అనుకుంటూ పోయి ఉండొచ్చు. కానీ ఎవరు గెలిచారో తెలుసా, ఫైనల్లో ఏబే గెలిచాడు. ఏబును దేవుడు మరలా దర్శించి కోల్పోయిన దాని అంతటికి ప్రతిగా 2 అంతలు దయచేశాను అని రాస్తుంది.
దాసదాసి జనాంగాలు, ఒంటెలు, ఎడ్లు, గాడిదలు, పశువులు సమస్తము రెండంతలు దయచేశాడు. పిల్లల్ని మాత్రం 10 మందికి 10 మంది 20 మందిని ఇవ్వాలి, కానీ 10 మందినే ఇచ్చాడు. మీరు చదివితే ఏబు గ్రంథంలో 10 మంది పిల్లల్నే ఇచ్చినట్టు ఉంటుంది. మరి 10 మంది పిల్లలు పోయినందుకు 10 మందికి 10 మంది 20 మందిని ఇవ్వాలి కదా. మరి 10 మందిని ఎందుకు ఇచ్చాడంటే మిగిలిన 10 మంది ఆడికి పోవాలా, ఆయన దగ్గర ఉన్నారు. అర్థమైందా? అప్పుడు 20 మంది ఉన్నట్టా కాదా? ఆడొక 10 మంది ఉన్నారు, ఏడొక 10 మంది ఉన్నారు. ఆడ 10 మంది ఎవరి పేరు మీద ఉన్నారు? ఏబు. ఇక్కడ 10 మంది ఎవరి పేరు మీద ఉన్నారు? ఇద్దరిని కలిపితే ఎంతమంది అయ్యారు? ఇప్పుడు మొత్తం 2 ఇచ్చాడు చూడండి. లెక్క కరెక్ట్గా ఉంటుంది. దేవుని లెక్క. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దగా చెప్పాలి. కాబట్టి ఒకటి మనం ఫైనల్గా గుర్తుపెట్టుకోవాలి, యేసు ప్రభువును నమ్ముకోవటమే మన ధన్యత. యేసు ప్రభువును నమ్ముకున్నోడు ఏది పోగొట్టుకోడు. అది ఒట్టి మాట, యాడికి బావు, మొత్తం ఆయన చంకలో ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను చెప్పేది జోక్ కాదు. నీ ఆస్తులు, అంతస్తులు, పేరు ప్రఖ్యాతులు, ఆరోగ్యము, ప్రాణము, నీ వారి ప్రాణం మొత్తం ఆయన గుప్పెట్లోనే ఉంది. ఎంతమందికి విశ్వాసం ఉంది? ప్రభువుని నమ్మిన నా సమస్తము భద్రం, ఏది పోగొట్టుకోను అన్నోళ్ళకి ఎంతమందికి విశ్వాసం ఉందో ఒకసారి చేతులు ఎత్తండి. ఆఖరికి మన వారి ప్రాణాలతో సహా. నువ్వు కోల్పోయిన నీ అన్న, తమ్ముడు, తల్లి, తండ్రి, నీ కడుపును పుట్టిన బిడ్డ అయినా సరే నీ కోసం భద్రంగా ఉంటారు. నువ్వు ఈరోజు బాధపడుతుండొచ్చు, నీ రక్త సంబంధీకుల్ని కోల్పోయి ఏడుస్తుండొచ్చు. అప్పుడప్పుడు వాళ్ళ జ్ఞాపకాలు తెచ్చుకొని దేవుడు ఏం మాట్లాడతాడో తెలుసా? ఎందుకు బాధపడుతున్నావు? నా వాక్యం విని, నా గ్రంథం చదివి, నా విషయాలు తెలుసుకొని కూడా ఇంకా నువ్వు బాధపడుతున్నావా? కొద్ది కాలమే కదా ఈ ఎడబాటు. మళ్ళా నువ్వు కోల్పోయిన వస్తువు నీ దగ్గరికి తీసుకొస్తా కదా, నేను నీకు చూపిస్తా కదా. ఇంకొక సంతోషకరమైన విషయం ఏంటో తెలుసా? నా కుమారి, నా కుమారుడా, నువ్వు కోల్పోయిన వారిని తిరిగి నీ ముందుకు తెస్తాను. అంతేకాదు, ఇంకెప్పటికీ నీ నుంచి విడిపోకుండా శాశ్వతంగా నీకు ఇస్తాను. శాశ్వతంగా ఇస్తాను. ఆ రోజు సిగ్గుపడతావు నువ్వే. ఈరోజు ఎన్నోసార్లు ఫీల్ అయ్యావుగా, ఎందుకు చేసావు ఇట్లా, ఎందుకు చేసావు ఇట్లా, ఎందుకు చేసావు తండ్రి, ఎందుకు చేసావు అని అలిగావుగా కొన్నిసార్లు నా మీద. ఎదుగో చూడు, నా వారు అన్నావు కదిగో చూడు, నా బిడ్డ అన్నావు కదిగో నీ బిడ్డను చూడు, నా భర్త అన్నావుగా భర్తను చూడు, భార్య అన్నావుగా భార్యను చూడు, అన్న అన్నావుగా అన్నను చూడు, తమ్ముడు అన్నావుగా తమ్ముడిని చూడు, తండ్రి నా తండ్రి అన్నావుగా నీ తండ్రిని చూడు, నా తల్లి అన్నావుగా నీ తల్లిని చూడు. చూడు, ఆత్మల్ని నిర్మించింది నేను, శరీరాల్ని నిర్మించింది నేను. లేని వాటిని ఉన్నట్టు రప్పించడం తెలుసు, ఉన్న వాటిని లేనట్టు చేయటం తెలుసు, లేని వాటిని మళ్ళీ రప్పించడం నాకు తెలుసు. నేను అర్థం కాలేదా నీకు? ఇప్పుడు మా నాన్న నేను కోల్పోయానండి. ఆయన అంటే నాకు చాలా ఇష్టం, అభిమానం. నా నిరీక్షణ ఏంటో తెలుసా? ఆయన దేవుని పాదాల చెంత నిరభ్యంతరంగా సంతోషంగా ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు, పరదేశ మహిమలో ఉన్నాడు. ఒకరోజు వస్తుంది, తిరిగి తప్పకుండా నేను ఆయన కలుస్తాం. ఈసారి కలుసుకుంటే ఇక ఎప్పటికీ విడిపోం. అక్షయ దేహాలతో శాశ్వతంగా కలిసే దేవుణ్ణి ఆరాధిస్తాం. ఇప్పుడు చెప్పు, ఏదన్నా మనం కోల్పోయేది ఉందా ప్రభువులో? ఏదన్నా కోల్పోయేది, ఆఖరి నీ ప్రాణంతో సహా తిరిగి నీకు ఇవ్వబడింది. ప్రభువులో నువ్వు కోల్పోయేది ఏదో ఒకటి చెప్పు నాకు. అవమానం పొందావా? శాశ్వత ఘనత వచ్చింది నీకు. ఇక్కడ నలుగురు ముందు, మనుషుల ముందు అవమానం పొందావేమో, ఈరోజు 4 దెబ్బలు తిన్నావేమో నలుగురి ముందు, కానీ రేపు అక్షయమైన ఘనత వచ్చింది నీకు. అక్కడ కోట్లాది మంది దూతల ముందు, కోట్లాది మంది మానవుల ముందు ప్రభువే నిన్ను గురించి ఏం చెబుతాడో తెలుసా? నా కుమార్తెయా, నా కుమార్తె, పిచ్చిదయా. నేనంటే పిచ్చి, దీనికి తిక్కలది, పిచ్చిద్దా ఇట్రా అని దగ్గర తీసుకొని, నా కోసం దెబ్బలు తిందయా నా పిచ్చి కూతురు అంటాడు. నా కోసం తన్నులు తిందయా నా పిచ్చి కూతురు. నా కోసం పొద్దస్తమానం నా కలవరింతే ఈ పిచ్చిదానికి అంటాడు. సహోదరుడా, నిన్ను చూపించి ఈ పిచ్చోడికి ఎప్పుడు నేనే, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఒక మాట నన్ను సనగల అడుగుతాడు. నా మీద కోపం రాలేదా నీకు? అన్ని బాధల్లో నెట్టాను కదా, అన్ని సమస్యలు అనుమతించాను కదా, అన్ని అవమానాల్లో తోసాను కదా, నీకేం అనిపించలేదా? ఎందుకయ్యా?
అవమానానికి అప్పగించిన నువ్వే, ఘనతకు అప్పగించిన, దుఃఖం ఇచ్చిన నువ్వే, సంతోషం ఇచ్చిన. స్తోత్రం. హల్లెలూయా. చెప్పు నాన్న, గట్టిగా చెప్పు. నేనెందుకు అట్ట ఫీల్ అయ్యాను ప్రభా? నేను ఫీల్ అవ్వను. కాలేదు, అదే సంతోషం అని కోట్ల మంది ముందు, కోట్లాది దూతలు, మనుషుల ముందు ఆయన నీ తలనెత్తుతాడు, నిన్ను గనపరుస్తాడు, నీ విశ్వాసాన్ని ఘనపరిచి మాట్లాడతాడు నా యేసయ్య. దీన్ని బట్టి మీకేమర్థమవుతుందండి? ప్రభువులో ఉన్న మనం ఏది పోగొట్టుకోము, ఏది కోల్పోము. ఇంకేమైనా డౌట్ ఉంటే చెప్పండి, ఫలానా అది పోగొట్టుకున్నాను అన్నా అని. ఏం పోగొట్టుకోగలవు? నీ ప్రాణమే తిరిగి నీకు ఇవ్వబడిద్దే, నీ వారి ప్రాణం కూడా నీకు ఇవ్వబడిద్దే. నీ అవమానాలు ఘనతలుగా మార్చబడతాయే. నా ఘనత పోగొట్టుకున్నానన్నా అంటే రెట్టింపు ఘనత నీకు అక్కడ ఉంది కదా, ఇక్కడ ఉంది, అక్కడ కూడా ఉంది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, చాలా అవమానకరమైన మాటలు తిన్నాను నేను. ఆ మాటలను బట్టి ఏడ్చుకున్నాను. ఒక దినాన నా ప్రభు నన్ను దగ్గరగా తీసుకున్నాడు, గుండెకి హత్తుకున్నాడు. బాధపడకరా, అవసరాన్ని బట్టి కొన్ని అవమానాలు అంతే, వాటిని నేను ఘనతగా మారుస్తాగా. నా మీద విశ్వాసం ఉందా? వదిలేసే, వాటిని గురించి నువ్వు ఆలోచించవాకు, వదిలేసే. ధైర్యపరిచి వెన్ను తట్టి ముందుకు నడిపించాడు. నా కష్టకాలంలో, నేనున్న దీనస్థితిలో నా స్నేహితులు నన్ను చూసి మొహం తిప్పుకొని వెళ్ళారు. బాధపడ్డాను, దేవుని వైపు చూశాను. డోంట్ వరీ అన్నాడు. ఈరోజు ఆనోళ్లే నన్ను చూసి మొహం తిప్పుకున్న నా ఫ్రెండ్స్లో కొంతమంది, మీ శాలేం రాజు ఎవరో కాదు, నా ఫ్రెండేనాయా అని వాడు చెప్పుకునేటట్టు నా దేవుడు చేశాడు. ఇక్కడే చేశాడు, భూమి మీదే చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఘనత పోగొట్టుకున్నానంటే ఘనతకి రెట్టింపు ఘనతనిచ్చేవాడు. నేను పైసలు పోగొట్టుకున్నా ప్రభు అంటే రెట్టింపుగా, పట్టసఖ్యముగానంత సమృద్ధినిచ్చే దేవుడు నా దేవుడు. చెప్పు, నువ్వు ఏం కోల్పోయావు? చెప్తా నేను దాని సమాధానం. ఏది మిస్ కాదు. నీ త్యాగాలన్నీ నా ప్రభు నిమిత్తం, ఆయన నామంలో నువ్వు పడే ప్రయాస, నువ్వు చేసే త్యాగం, నువ్వు పడే కష్టాలు, పొందే అవమానాలన్నీ ఆయన చూస్తానే ఉన్నాడు. వీటన్నిటిలో నిన్ను పరీక్షిస్తానే ఉన్నాడు. నీ స్పందనలు ఏంటనేది మొత్తం నమోదు చేసుకుంటానే ఉన్నాడు. తగిన కాలమందు నువ్వు చేసిన త్యాగానికి, పడిన ప్రయాసకు ప్రతిఫలం ఇవ్వడానికి నా తండ్రి నీకు సిద్ధపరిచింది దాచబడే ఉంది. నమ్మితే స్తోత్రం చెప్పు. త్యాగం జేబులో ఉంది 50, జేబులో ఉంది 50. కఠినంగా జరుగుతుంది. సేవలోకి వచ్చిన కొత్త పెద్ద వయస్కుడు, దాదాపు 60 ఏళ్ళు పైబడిన దైవజనుడు వచ్చాడు. ప్రార్థన చేసి వెళ్తున్నాడు, ఒట్టి చేతులతో పంపి బుద్ధి కాల. ఉందే 50. ఆ 50 ఉంటే 10 రూపాయలు పచ్చడి తెచ్చుకున్నా ఎట్లుందంటే పరిస్థితి, కనీసం 3 రోజులు గడిచిద్ది కదా అన్నట్టుంది. మరి సేవకు వచ్చాం, ఎవరిని అడగం, చేయిజాప అడగం, రోషం మాటపడం. మరి దేవుడికి అవమానం కదా మనం చేయిజాప అడిగితే? దేవునికి మహిమ. కానీ ఇంకా ఏం లేదు, వేరే మార్గం లేదు. ఎవరు నాకు అప్పు ఉన్నోళ్ళు ఎవరు లేరు. నేనే జనాలకు అప్పులు ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు. ఒక 50 రూపాయలు అంటే 5,000లా కనపడుతుంది. ఏం చేయాలా? ప్రభుకి స్తోత్రం. ఉన్నది 50 ఆయన చేతిలో పెట్టి పంపించా, ప్రార్థన చేయగారని. ఆయన ఆనందంగా వెళ్ళిపోయాడు, సంతోషం బాబు అని. ఆయనకు ఆనందం. ఇప్పుడు నాకు నెక్స్ట్ ఏంటి? అయినా నాకు తెలుసు నేను చేసింది నా దేవుడు చూస్తున్నాడు. ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా నా అవసరానికి తప్పకుండా ఆయనే సహాయపడతాడు. ఇన్నాళ్ళు నన్ను పోషించింది ఆయనే చూసుకుంటాడని వదిలేశా. మీరు నమ్మండి, నమ్మకపోండి, అదే రోజు సాయంత్రానికి 1200 నా చేతికి వచ్చింది. 1200, 50 రూపాయలు ఎక్కడ, 1200 ఎక్కడ? ఎన్ని రేట్లో చూడు. త్యాగాన్ని చూస్తాడు. అసలు నీ త్యాగం, నీ సమర్పణ, నీ ప్రేమ, ఆయన కొరకు నీకున్న ఆసక్తి, సాటి మనిషి పట్ల నీకున్న బుద్ధి, వాళ్ళు ఉన్న బాధలను బట్టి నీకు చేయాలనే మనసు, అదంతా చూస్తాడు. అవతలాళ్ళకి ఆపదలో నీకు కష్టంగా ఉన్నా కూడా నువ్వు ఆదుకున్నావు అనుకో, దూతలకు చెప్పి మురుసుకుంటాడు. ఆ పిచ్చిదాన్ని చూసావా? ఆమెకే లేదు, వెర్రిమోహంది.
చూడు ఎట్ట చేసిందో, మొత్తం ఇచ్చేసింది. నా బుద్ధే దూతలు అంటారు, నీ బిడ్డకి నీ బుద్ధి రాక ఎవరి బుద్ధి వచ్చింది ఏసయ్యా, నీ బుద్ధే ప్రభా. మెచ్చుకుంటాడు. ఆ తిక్కలోని చూసావా, ఎవరన్నా ఇబ్బంది పడుతుంటే చూస్తా ఊరుకుంటాడు అని చూడు, ఉన్నదంతా తీసిస్తాడు. వాని సంగతి చూసుకోడు పిచ్చోడు. నా తండ్రి మురిసిపోతాడండి, మురిసిపోతాడు. మురిసిపోయి ఊరుకుంటాడా? ఆయన పిడికిలి విప్పి ఇచ్చాడంటే మన వల్ల కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇస్తాడు ఆయన. వేరే ఊరు నుంచి 10 మంది వచ్చారు కూటానికి, బయట నుంచి, సొంతూరోళ్ళు కాకుండా. కూటం అయిపోయింది, లోకల్ వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ బయట రోళ్ళు పాపం రెడీ అవుతున్నారు వెళ్ళటానికి. అమ్మా, వాళ్ళు వేరే ఊరు వెళ్ళాలి, దూరం, కొంచెం అన్నం ఉంటే పెట్టొచ్చు కదా అన్న. మాకే లేదు టికానాడ, స్తోత్రం, మాకే లేదు. ఎట్లా చేయాలా అయ్యా? మనమే కంట్రోల్ బియ్యం తింటున్నాం, రేషన్ బియ్యం తింటున్నాం, అది కూడా కొంచెమే ఉంది. ఆ ఉన్నదానిలోనే వండి పెట్టి మన సంగతి దేవుడు చూసుకుంటాడు. ఇప్పటిదాకా వాక్యం విన్నారు, టైం అయింది, వాళ్ళని అట్ట ఖాళీ కడుపుతో పంపటం నాకు మనసు లేదమ్మా, ఏదైనా పెట్టుమా అన్న. 2 కేజీలు వండింది, 2 కేజీలన్నర ఏమో వండేసింది. లేదు, కటకట్టలాడుతుంది పరిస్థితి. ఆ ఉన్నదానిలోనే త్యాగాలయందేమా శుభ్రంగా అంత తిని తృప్తిగా వెళ్ళిపోయారు. మా అమ్మ నవ్వుతూ వచ్చాయా, త్యాగాలేం బాగానే చేపిస్తావు, మరి మన సంగతి ఏందండి? మన సంగతి ప్రార్థన చేద్దాం, దేవుడే చూసుకుంటాడు. అంతేలే, నా దేవుడు అన్యాయస్తుడు కాదు. 2 కేజీలతో మొదలుపెట్టిన ఆహారం వండటం ఈరోజు 60-70 క్వింటాలు వండుతారు. 60-70 క్వింటాలు తమ్ముడు, చిన్న మాట. 60-70 క్వింటాలు అంటే వారానికి వచ్చి 12-14 క్వింటాలు వండుతారు వారానికి వచ్చి. ఇక నెలకు లెక్కేసుకో, 60-70 క్వింటాలకు పైన వండుతూనే ఉంటారు, పెడతానే ఉంటారు. ఇప్పుడు పోయి కూర్చున్నా నీకు అన్నం ఉంటుంది అక్కడ. పో, 2 కేజీలు ఎక్కడ త్యాగం, 2 కేజీలు. దేవుడిచ్చిన సమృద్ధి మన వల్ల కాదు దాన్ని ఆపటం. హల్లెలూయా. ఎప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. కిరాణా షాప్లో సరుకులు కట్టించుకుంటుంది తల్లి కొడుకుతో వెళ్ళి. పొట్లాలు కడతా ఉన్నాడు, ఆమె చెప్పిన ఎచ్చాలన్నీ కడుతున్నాడు. ఈడేమో కూర్చొని, ఈ పిల్లోడు ఉన్నాడు కదా, కూర్చొని ఇవి ఉంటాయి కదండి పల్లీలు, ఏమంటారు, శనక్కాయ పప్పు, అటుకెళ్ళి చూస్తున్నాడు. వాడు ఈయన పొట్లాలు కడతా పిల్లోడుగా, అరే తీసుకోరా, మూత తీసుకో అన్నాడు. వాడు తీసుకోవట్లా. అతనికి వెళ్ళి చూస్తున్నాడు, సీసాకి వెళ్ళి చూస్తున్నాడు. అందులో దాని నిండా పల్లీలు ఉన్నాయి, అదే శనక్కాయ పప్పు. వాడు తీసుకోవట్లా, అలాగని దానికి వెళ్ళి చూపు మానుకోవట్లా, దానికి వెళ్ళి చూస్తున్నాడు, తీసుకోవట్లా. వాళ్ళ అమ్మ కూడా చెప్పింది, తీసుకోరా, అంకుల్ చెప్తున్నాడుగా తీసుకో అంటే, నోండి మమ్మే అన్నాడు. ఆ పొట్లాలు గట్టి ఆయన, తీసుకోనా, తీసుకోరా, తీసుకోవచ్చుగా అని పొట్లాలు గట్టు అయిపోయినాక ఆయన మూత తీసి ఆ గుప్పిడి బట్టి ఇచ్చాడు. ఆయన ఎప్పుడైతే గుప్పిడి బట్టి ఇచ్చాడు అప్పుడు చేతులు చెప్పాడు. ఆయన గుప్పిడి దోశల నిండా వచ్చినాయి. అప్పుడు పోసుకున్నాడు జేబులకి. వెళ్ళేటప్పుడు వాళ్ళ అమ్మ అడిగింది, ఏమన్నా మర్యాద అది? అంకుల్ తీసుకోమన్నప్పుడు నువ్వు తీసుకోవచ్చుగా, తీసుకునేడు ఆయన ఇచ్చినా తీసుకోకూడదు. అలాంటిది ఆయన ఇచ్చినప్పుడు తీసుకుని, అదేదో ముందే తీసుకుంటే పెద్దల్ని గౌరవించినట్టు ఉంటుందిగా అంటే, అది కాదు మమ్మే, అది కాదు, నేను తీసుకుంటే నా చేయి అంతా, నా చేతితో తీసుకుంటే ఒక జేబు కూడా రావు, అందుకే కొంచెం ఓపిక పెడితే అంకులే ఇస్తాడులే అని నిలబడ్డా. చూడు, అంకులు ఆయన చేతితో ఇచ్చాడు, నా పై జేబు నిండింది, కింద ఉన్న 2 జేబులు నిండినాయి, ఇంకా చేతిలో ఉండే, చూసావా? ఆ అంకుల్ ఎంత ఇస్తాడో తెలియదు కానీ మనకున్నాడు ఆయన డాడీ. ఆయన పిడికిలి విప్పితే పట్టజాలనంత దీవెన, ఆయన పిడికిలి విప్పితే పట్టజాలనంత దీవెన. సమృద్ధి. ఈరోజు దరిద్రతతో ఉండుండొచ్చు,
ఫుడ్డుకు లాటరీ కొడుతుండొచ్చు, ఠికానా లేని స్థితిలో ఉండొచ్చు. గుర్తుపెట్టుకో, నువ్వు దేవుని కోసం త్యాగం చేస్తున్నావు, మర్చిపోవద్దు. అప్పులైతే దేవుని కోసం అయ్యావు, శ్రమ పడితే దేవుని నిమిత్తం పడుతున్నావు. దీనంతటికి ప్రతిగా నా దేవుడు పిడికిలి విప్పి నీకు ధారాళంగా ఇచ్చే రోజు ఒక రోజు ఉంటుంది. ఆ రోజు నీ కన్నీళ్ళు ఆనందనాట్యంగా మార్చబడతాయి. ఆ రోజు నువ్వు కూడా 10 మందికి ఇచ్చే స్థితిలోకి వస్తావు. నా దేవుడు ఆ కార్యం చేస్తాడు. నమ్మకం లేదా? ఎంతమందికి విశ్వాసం ఉంది? ఈరోజు మనం ఇబ్బంది పడుతుండొచ్చు కొద్ది కాలం ఈ శ్రమలో, ఈ పరీక్షా కాలం పూర్తయిన తర్వాత. సో పరిశోధన కోసమే లేమి, పరిశోధన కోసమే అవమానం, పరిశోధన కోసమే హతసాక్షి మరణం, పరిశోధన కోసమే కొన్ని రకాల ఇబ్బందులు, శ్రమలు, సమస్యలు, వ్యాధులు, బాధలు. ఇందులో పాస్ అవ్వాలా, ఫెయిల్ అవ్వాలా? పెద్దగా చెప్పండి. సాగలేకపోతున్నావా? ఎదురెత్తున్నట్టుందా? దేవుని వైపే చూడు. చెప్పు, ఇప్పుడు ఏం పోగొట్టుకుంటావు నువ్వు? చెప్పు, ఇంకేమైనా డౌట్ ఉందా? ఆస్తి పోగొట్టుకుంటే 4 గంటలు ఇస్తాడో ఎంత ఇస్తాడో తెలియదు, ఇచ్చేది ఖాయం. నిన్ను దీవిస్తాడు, నీ పిల్లలు, నీకు పుట్టిన వారిని కూడా నా తండ్రి ఆశీర్వదిస్తాడు. నీకు భయం ఉంది నా పిల్లల గతి ఏమో అని, అది కూడా చెప్తున్నా, నీకు పుట్టిన వారిని కూడా నా దేవుడు ఆశీర్వదిస్తాడు. నేను నీ సంతానమును ఆశీర్వదిస్తాను అని నేను వాగ్దానం చేస్తున్నాను. ఈవేళ నీ పిల్లల్ని దరిద్రులుగా ఉంచాను, నేను వాళ్ళని సమృద్ధి గలవారుగా చేస్తాను. వారు అనేకులకు ఇచ్చేటువంటి వారుగా, నిన్ను బట్టి నీ ఆశీర్వాదం నీ పిల్లల మీద కూడా వచ్చేటట్టు నేను చేస్తాను అని మాట్లాడతాడు ఆయన. నీ సంతానాన్ని బ్లెస్ చేస్తాడు, నీ కలిగిన సమస్తాన్ని దీవిస్తాడు. ఒకటే పట్టు గట్టిగా, పొట్టులాగా ఉండొద్దు, గట్టి గింజలాగా నిలబడు దేవుని కోసం. చంపిన, బతికించిన, ముంచిన, తేల్చిన, ఉంచిన, తీసుకున్న ఈ జీవితం నీకు అంకితం. ఇంకా రెండో దాని వైపు తిరిగేది లేదు, ఇంకో దానికి మెత్తబడేది లేదు, చేయి జాపేది లేదు, సాష్టాంగ పడేది లేదు. ఈ బ్రతుకు నీకు అంకితం. కులం ఏమన్నా అనుకోని, మతం ఏమన్నా అనుకోని, నా కులం వద్దు, మతం వద్దు, నాకు సత్య మార్గం కావాలి, నాకు ప్రభువు కావాలి. ఎవరేమన్నా అనుకోని. నిందలే వచ్చినాయా? నువ్వు ఎరగని నీ మీదకి వచ్చి పడ్డాయా? నిందల పాలయ్యావా? డోంట్ వరీ. నిందలు వస్తే రానే, నిందలన్నీ 100లే. ఇన్ని ప్రచారం చేశారు నా మీద, ఇన్ని డైరెక్ట్గా యూట్యూబ్ లైవ్లు పెట్టి మాట్లాడారు నా మీద. నవ్వుకున్నా. చెప్పుకోండి ఎన్ని ఆ నిందలన్నీ నాకు పూదండలై మెడలో పడతాయి. చెప్పుకోండి. నా దేవుడు చేసిన కార్యం, నిందించిన వాళ్ళంతా అభావులు అయిపోయారు. నన్ను అలాగనే నా తండ్రి ఇంకా ఘనపరిచి తీసుకెళ్తున్నాడు ముందుకు. నా ఎదుట తలుపులు తెరిచింది నా ప్రభు, దాన్ని ఎవడు మూయగలడు? నీకు కూడా అదే చెప్తున్నాను. ఎందుకు దేవుడు కఠినమైన పరిస్థితులను రాణిస్తాడంటే వరుసగా కొన్ని కారణాలు చెప్పాను. హతసాక్షి మరణమే కాదు, కొన్ని కోల్పోవటం కానీ, కొన్ని నష్టాలు పొందటం కానీ, కొన్ని మాటలు పట్టడం కానీ, కొన్ని దెబ్బలు తినటం కానీ, కొంతమందిని లాస్ అవ్వటం కానీ, ఇవన్నీ కొన్ని ప్రత్యేకమైన కారణాలను బట్టి దేవుడు అనుమతిస్తాడు. వాటిలో 3 చెప్పా. మ్యాటర్ క్లియర్గా ఉన్నా నేను. మొట్టమొదటిది, ఎందుకు అనుమతిస్తాడు? మన నిజాయితీ, మన నమ్మకత్వాన్ని నిరూపించుకోవటానికి, మన ప్రేమను కూడా ఆయనకు చూపించడానికి. రెండవది, పరిశీలించడానికి. గట్టి గింజ, పొట్ట. ప్రైజ్ ద లార్డ్. దేనికి? పరిశీలించడానికి, పరిశోధించడానికి, పరీక్షించడానికి. 2. మూడవది, ఆ త్యాగాలను బట్టి మనకు బహుమానం ఇవ్వడానికి, మనకు రెట్టింపుగా ఘనపరచడానికి. ఇప్పుడు అందరూ పొందింది వేరు. క్రీస్తు కోసం హతసాక్షి మరణం పొందినటువంటి దైవజనుడి జీవితం చూడండి. నిన్న పోలీసు వాళ్ళు అక్కడ ఉండి, పోలీసు వాళ్ళు ఆ అంబులెన్స్ని సాగనంపుతుంటే ఎట్టుందో తెలుసా? ఒక సైనికుడు అంత్యక్రియలు జరిగినట్టుంది నాకు. అంత బెటాలియన్ దిగి ఊహించారు అది. నేను అది చూసి దేవుని కృతజ్ఞతలు చెప్పుకున్నా. ఆయన క్రీస్తు కొరకు ఒక సైనికుడు. ఆయన ఉండేది హైదరాబాద్ సికింద్రాబాద్ సైనిక్పూరి అనుకుంటాను. ఆయన ఉండేది కూడా సైనిక్పూర్లోనే. ఆయన సాగనంపింది కూడా ఒక సైనికుడిని సాగనంపాడు. ఎంతమంది ప్రజలు చచ్చినా బతికినా అది సాక్ష్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు కోసం నిలబడ్డాడు, క్రీస్తు కోసం హతసాక్షి అయ్యాడు. క్రీస్తు ఆయన్ని ఘనపరిచి ఈరోజు ఇదిగో వేలాది మంది మధ్య ఇప్పుడు ఇంకాసేపట్లో ఆయన్ని తీసుకెళ్తారు.
దేవుడిచ్చే ఘనత అక్షయమైంది, ఇక్కడ అక్కడ కూడా. ఆమేన్. చాలా ఎస్పీలు కూడా ఉండి, ఎస్పీ స్థాయి అధికారులు కూడా ఉండి సాగనంపారు. రాజకీయ నాయకులు ఉండి, ప్రభుత్వ అధికారులు ఉండి జాగ్రత్తగా జనాల్లోంచి సాగనంపారు. దేవుని మయంపరిచా, నీ సైనికుడిలాగానే సాగనంపుతున్నావు ప్రభువా, నీకు స్తోత్రం. నీ కృతజ్ఞతలు ప్రభువా అని దేవుని మయంపరుచుకున్నా. నా తోటి యోధుడు కూలాడని ఒక పక్క బాధ, నా సహదాసుడు నాతో పాటు గళమెత్తేటువంటి దైవ జనాంగం, నా తోటి యోధుడు, తోటి సైనికుడు, ఇక నేను భూమి మీద ఉన్నంత వరకు నాకు కనబడడు కదా, అదొక బాధ ఉంది. అయినప్పటికీ దేవునికి మహిమ. మళ్ళీ కలుసుకుంటాంగా. అంతం కాదుగా, మనకు చావు లేదుగా. ప్రభుకి స్తోత్రం. అంతం లేదు, క్రైస్తవుడికి చావు లేదు. అందుకే క్రైస్తవ సమాధుల మీద ఏముంటుందో తెలుసా? ఫలానా మార్కు గారు ప్రభునందు నిద్రించిరి, ఫలానా మరియమ్మ గారు ప్రభునందు నిద్రించిరి అనే ఉంటుంది. అంటే ఏంటో తెలుసా? నిద్రపోతున్నారు, తిరిగి లెగుస్తారు అని. ఆ నిరీక్షణ మనకుంది. 2 దినాలుగా కొంచెం హెల్త్ బాగా ఇబ్బందిగా ఉంది. వెళదామని ఆలోచించి కూడా కష్టం, జర్నీ నాకు సమస్య అవుతుందని ఆగాను. లేకపోతే మనసు భయంకరంగా ఇబ్బంది పడ్డాను, వెళ్ళాలని. కానీ కొద్దిగా హెల్త్ ఇష్యూస్ని బట్టి నేను వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఇదంటే దగ్గర కాబట్టి, అసలు నాకు అందికి కాబట్టి వచ్చి మాట్లాడుతూ ఉన్నాను. మనం ఎదుర్కొనే శోధనలు, సమస్యలు, బాధలు, వేదనలు ఎందు నిమిత్తం? ఒకటి, మనల్ని మనం నిరూపించుకోవడానికి దేవుని ఎదుట. 2వది, పరీక్షింపబడటానికి. 3వది, పరీక్షలో పాస్ అయి మెప్పు, మహిమ, ఘనత పొందడానికి. 4వది, వినండి, 4వది, ఎందుకు ఇలాంటి కఠినమైన పరిస్థితులను దేవుడు మన జీవితాల్లో అనుమతిస్తాడు కొన్ని అంటే, మనలో ఉన్న కొన్నిటిని దుళ్ళగొట్టడానికి, శుద్ధి చేయడానికి. బంగారాన్ని అగ్నిలో ఎందుకు కాలుస్తారో తెలుసా? బంగారమేగా, అయినా కూడా దానిలో కూడా మురికి ఉంటుంది. ఆ మురికి ఎప్పుడు బయటకు వచ్చిందో తెలుసా? అగ్నిలో వేసినప్పుడే బయటకు వచ్చింది. అగ్నిలో కాల్చి దాన్ని పుటం వేస్తారు, శుద్ధి చేస్తారు. అలాగే మనం బంగారం లాంటి వ్యక్తులమైనా మనలో సహా మురికి ఉంటుంది. అగ్ని పరీక్షలో ఉంచినప్పుడే అది శుద్ధీకరణ పొందింది. 4వది, మనల్ని శుద్ధి చేయటానికి, పవిత్రపరచడానికి అని చదివారు ఇందాక మీరు. మనల్ని అగ్ని పరీక్షలో ఉంచుతాడు. తప్పదండి. భూమి మీద 30 ఏళ్ళు ఉద్యోగం అండి. కష్టపడి చదివితే సచ్చి చెడి 30 ఏళ్ళకి ఉద్యోగం వచ్చింది. అక్కడ నుంచి ఆ 30 ఏళ్ళు మళ్ళీ ఉద్యోగం చేసి 60 ఏళ్ళు వచ్చేటప్పటికి సెలవు కప్పి దండేసి ఇంకా బా అంటారు. అంటే రిటైర్మెంట్. ఈ 30 ఏళ్ళు ఉద్యోగం ఇవ్వటానికే బతుకాలం పరీక్షల్లో పాస్ అవ్వాలి. శాశ్వత కాలం అక్షయ కిరీటం ఇచ్చి, అక్షయ జీవం ఇచ్చి, నిత్య జీవం ఇచ్చి, సింహాసనం ఇచ్చి, రాజదండం ఇచ్చి, రాణిని చేసి, రాజును చేసి నిన్ను పరిపాలనలో పెట్టాలంటే మరి నీకు ఎగ్జామ్స్ వద్దా? పరీక్షలు వద్దా? కాబట్టి అన్నీ ఇచ్చినట్టు చేస్తాడు, తీసినట్టు చేస్తాడు, ఏమీ లేనట్టు చేస్తాడు, లేనివన్నీ ఉన్నట్టు. ఏది చేసినా మొత్తం మన లైఫ్లన్నీ ఆయన చేతిలో ఉన్నాయని మాత్రం మర్చిపోవద్దు. ఎందుకు ప్రభువా, ఏంది ఈ తోముడేంది, బాధలేంది, ఈ సమస్యలేందా? ఓరి పిచ్చోడా, ప్రకృతి నియమం చూడరా. 4వది ఎందుకు? మనల్ని. 2వది పరీక్షించడానికైతే, 4వది పరిశుద్ధపరచడానికి. మనలో ఆయనకు నచ్చని కొన్ని ఉంటాయి, వాటిని అన్నిటినీ తొలగించి మనల్ని శుభ్రపరిచి ఆయన స్వరూపంలోనికి మార్చుకోవటానికి కొన్ని పరిస్థితులను మనకి అవసరాన్ని బట్టి అనుమతించాడని పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం చూస్తే రాస్తుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6, 7 వచనాలు. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ. నేను బైబిల్ మూసేశాను, ఇంకా ముగిస్తున్నా, ఇంకా అయిపోయింది. ఇంకా సేపట్లో చాలామన్నా నువ్వు ఉండన్నా నేను ఉండను, జంపు ఏంటి. కానీ చెప్పే ఒక ముక్క జాగ్రత్తగా వినండి, చదువునానా.
ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. అవసరాన్ని బట్టి అంట, అవసరాన్ని బట్టి కొంచెము కాలము మీకు కొన్ని సమస్యలను బట్టి దుఃఖం కలుగుతుంది. ఎందుకయ్యా ఈ బాధలంటే దేవుడిచ్చిన సమాధానం అవసరము అన్నాడు. ఏం అవసరం అంటే వాటి ద్వారానే నువ్వు శుద్ధ సువర్ణం కావాలి, వాటి ద్వారానే నీలో ఉన్న దుర్లక్షణాలన్నీ తొలగిపోవాలి, వాటి ద్వారానే నువ్వు శుద్ధీకరణ పొందాలి. అర్థమైందా? అగ్ని పరీక్షలో రెండు తేలుతాయి. ఒకటి అగ్ని పరీక్షలో రెండు తేలుతాయి బంగారానికి. ఒకటి అది ఒరిజినలా డూప్లికేట్ అనేది తేలిద్ది అగ్ని వల్ల. బంగారపు కమ్మె దొరికిందని బంగారపు కొట్టుకు పోయావనుకో, ఏం చేస్తాడు? తీసుకొని డబ్బులు ఇస్తాడా? ఫస్ట్ ఏం చేస్తాడు తెలుసా? దాని మీద యాసిడ్ వేస్తాడు. యాసిడ్ అంటే ఏం తెలుసా? ద్రవ రూపక అగ్ని, నీటి రూపంలో ఉన్న అగ్ని. అది పోస్తే కాలిద్ది. కాలి ఒకవేళ నకిలీది అనుకో దాని అసలు రంగు బయటకు వచ్చింది. ఒరిజినల్ అనుకో ఇంకాస్త మెరిసిద్ది. స్తోత్రం, హల్లెలూయా. అంటే రెండుకి ఉపయోగపడేది అగ్ని. ఒకటి అది ఒరిజినలా నకిలీయా తేలటానికి. రెండవది ఆ అగ్నిలో కాల్చినప్పుడు దాని లోపల ఉన్న మురికంతా శుద్ధీకరణ పొంది శుద్ధ సువర్ణం అయితే. మేలిం చేసిన బంగారానికి రేట్ ఎక్కువ, మేలిం చేయని బంగారం రేట్ ఎక్కువ. మీకు తెలియందిగా చెప్పండి. మేలిం చేసిన దానికి రేట్ ఎక్కువ, చేయని దానికి ఎక్కువ. మేలిం చేయటం అంటే ఏంది? శుభ్రపరచటం, శుద్ధీకరించటం. స్తోత్రం, అవునా? కల్తీ గిల్తీ ఏమైనా ఉంటే మొత్తాన్ని క్లీన్ చేసి ఆడబెడతాడు. ఒరిజినల్ బంగారాన్ని నీకు తెలుస్తాడు, దానికి రేట్ ఎక్కువ. అలాగ మనం విలువైన పాత్రలం కావాలంటే మనలో మనకు తెలియకుండానే మురికి ఉంటుంది. ఆ మురికి ఆయనకు మాత్రమే తెలుసు. వేటి ద్వారా ఆ మురికిని వెళ్ళగొట్టాలో, మనల్ని శుద్ధి చేయాలో దేవుడికి తెలుసు. కాబట్టి మనల్ని పరిశుద్ధపరచడానికి, మనల్ని మేలిమి బంగారంలా చేయడానికి అవసరాన్ని బట్టి కొన్ని ప్రతికూలతల్ని దేవుడు మన జీవితాల్లోకి ఆయనే అనుమతిస్తాడు. అవసరం తీరిన తర్వాత ఉంచమన్నా ఉంచడు. ఎంతమందికి విశ్వాసం ఉంది? మరి అందరి లైఫ్ లాంటివి కాదురా తల్లి నీ లైఫ్. అందరి జీవితాలు లాంటి జీవితం కాదు నీది. నువ్వు విలువ పెట్టి కొనబడ్డావు. అందరి లైఫ్ లాంటిది కావాలా నీకు? మరి అప్పుడు ఇట్లాంటివి ఏమి ఉండవు. మరి అందరి జీవితాలు లాంటి జీవితం కావాలా నీకు? ప్రత్యేకింపబడిన జీవితం కావాలా? ప్రత్యేకింపబడిన జీవితం నీది. నువ్వు అనుకుంటున్నావు ఏంది నాకు చదువు రాదని, అయినా సరే నువ్వు దేవుడు కూతురువే. దేవుడు నిన్ను ప్రత్యేకించుకున్నాడు. నీ లైఫ్ డిఫరెంట్. ఇక్కడ ఉన్న వాళ్ళందరి జీవితాలు ప్రత్యేకించబడ్డాయి కాబట్టి నువ్వు వచ్చి ఆడ కూర్చున్నావు. లేకపోతే శుభ్రంగా అందరూ జీవిస్తున్నట్టు లోకంలో జీవించేవాడివి, జీవించేదానివి. కానీ కాదు, నువ్వు ప్రత్యేకించబడ్డావు కనుక నువ్వు వచ్చి ఆడ కూర్చున్నావు. నిన్ను ప్రత్యేకించుకున్నాడు. అందుకే నిన్ను ప్రత్యేకించుకున్నాడు. నీకు సిద్ధపరిచిన రాజ్యం ప్రత్యేకమైంది, సింహాసనం ప్రత్యేకమైంది, కిరీటం ప్రత్యేకమైంది. నీకు సిద్ధపరిచిన భవిష్యత్తు ప్రత్యేకమైంది. కాబట్టి నీకుండే ఎగ్జామ్స్ కూడా స్పెషలే. స్తోత్రం, పెద్దగా చెప్పండి. ప్రత్యేకమైన లైఫా కాదా? కావాలా వద్దా జీవితం? మరి అప్పుడు ప్రత్యేకంగా మరి శుద్ధీకరణ కూడా కావాలి. అందుకే ఇతరులకు ఉన్న ట్రీట్మెంట్స్ మనకు ఉంటాయి. అది ఎందుకో మనకు అర్థమైంది, మిగిలినోడికి అర్థమై సావదు. మీకు ఎందుకు అంటే మన లెక్కలు మనకి దేవుడికి తెలుసు, వాళ్ళకేం తెలుసు? అందు గురించి చూసి వస్త్రాలు చేయించుకోవడం తప్ప అడిగేం తెలియదు, మనకు తెలుసు. అందుకే మనం ప్రతికూలతల్లో కూడా ఏమండి, నేనంటే మీలో ఎంతమందికి అభిమానం అండి? నిజం చెప్పండి, నేనంటే అభిమానం ఎంతమందికి? ఇంకా నేను వెళ్తున్నానులే, మళ్ళీ మీరు చెప్పండి. శాలం అయ్యా నువ్వంటే మాకు చాలా అభిమానం అయ్యా అన్నోళ్ళు చేతులు ఎత్తండి, అటకెళ్ళిచ్చండి. అమ్మో ఇంతమందికి అభిమానం ఉందా నేనంటే? దేవునికి స్తోత్రం కదా. ఇంత అభిమానం కదా నాకు, ఇంత అభిమానం నాకు. అమ్మో ఎంత అభిమానం ఉందో. నేను యేసుప్రభుని నమ్ముకోకముందు కష్టాలు, నమ్ముకున్నాక నెమ్మది వచ్చింది. నమ్ముకున్న తర్వాత కొంతకాలానికి మళ్ళా స్టార్ట్ అయింది కౌంటరు, మళ్ళా స్టార్ట్ అయింది. అంతకుముందు అంటే పాపాలను బట్టి వచ్చింది, ఇప్పుడు పాపాలు కడుక్కున్నాం, మళ్ళా స్టార్ట్ అయింది ఏందిరా కౌంటర్ అనుకున్నా. అంతకుముందు బాధలు వచ్చినాయి,
అవన్నీ అంతకుముందు చేసిన పాపాలను బట్టి వచ్చినాయిలే, ఇప్పుడు ఏసు రక్తంలో కడుక్కున్నాం, పరిశుద్ధులు అయ్యాంగా, ఇంకేం ఉండదులే అనుకున్నా. ప్రభులోకి వచ్చి కొంతకాలం నడిచిన తర్వాత మళ్ళా స్టార్ట్ అయినాయి బాధలు. ఏం బాధలన్నీ వర్ణించే టైం లేదులే, వచ్చినాయి. ఇప్పుడు సీత బాధలు సీతే, పీత బాధలు పీతయని, నీ బాధలు మీ, నా బాధలు మొత్తం నా దగ్గర నాకు వచ్చినాయి. వచ్చినప్పుడు నేను అనుకున్న మాట ఏంటో తెలుసా? నా ప్రాణం నేను తీసుకుంటే ఆత్మహత్య చేసుకొని సచ్చి నరకానికి పోతా. అట్లొద్దు, నా ప్రాణం ఏదో వంకతో నుది. ఎందుకంటే నాలాంటోడు ఒకడు బతికుండటం అనవసరం. నాది అసలు సరైన జన్మే కాదు. ఎప్పుడు ఎవరితో చెప్తున్నా ఈ మాటలు? ఏసైని నమ్ముకున్నాక ఏసైతో చెప్తున్నా. నాలాంటోడు ఒక వేస్ట్ ఫెలో, నాలాంటి ఒక దౌర్భాగ్యుడు, నాలాంటి బలహీనుడు, నాలాంటి అస్థిరుడు, ఏమండి, నాలాంటి దరిద్రుడు, ఎందుకంటే అంత దరిద్రంతో అల్లాడుతున్నా, నాలాంటి ఒక దరిద్రుడు బతకటం వేస్ట్, తీసేయి. మీరు నమ్మండి, నమ్మకపోండి. మీకు ఐడియా ఉందా? ఒంగోలు బ్రిడ్జి, చిలకలూరుపేట ఒంగోలు బ్రిడ్జి, దానికి ఇటు పక్క సపోటా తోట ఉంటుంది, దాని ఎదురుగా రిపిట్మెంట్ ఒకటి ఉంటుంది, దాని మీద కూర్చొని ఈ మాటలు చెప్పాను నేను దేవుడికి. ఏ ప్లేస్లో చెప్పానో కూడా చెప్తున్నాను నేను. పోవటం, పెద్దగా ఏడవటం, ఈ మాటలు చెప్పటం, ఆయన మాత్రం మౌనం. అసలు ఉన్నాడో, యాడున్నాడో, చూస్తున్నాడో లేడో అనే డౌట్లు కూడా సైతాన్ తెచ్చాడు. మళ్ళీ మనసులో పరిశుద్ధాత్మ, దరిద్రుడు, ఆయన లేకపోవడం ఏందిరా, ఆయన ఉన్నవాడు సజీవుడు, అవునవును ఉన్నాడు, ఉంటే మరి ఏంది ఇది, ఈ పరిస్థితి ఏంది అంటే, అప్పుడప్పుడే విశ్వాసంలోకి వస్తున్నా కదా, బాధలు తట్టుకోలేక ఇట్ట అడిగా దేవుణ్ణి. ఆయన మాత్రం ఏ సమాధానం చెప్పట్లా, మౌనం. అలా కొంతకాలం గడిచింది. తర్వాత ఇప్పుడు అర్థమవుతుంది ఆ రోజు అలా ఎందుకు నలిపాడు. ఆ రోజు ఆ కఠినమైన శ్రమల్లో గుండా నన్ను తీసుకెళ్ళి, ఎలాంటి కఠినమైన పరిస్థితి అంటే బతుకు మీదే విరక్తి పుట్టింది. మీలో కొంతమంది అంటుంటారు కదా, సావన్న రావట్లా, ఏసై కూడా దయగలగట్లా నా మీద, నేను చస్తే నరకానికి పోతా, ఆయన చంపితే పోతా, ఆయన చంపట్లా నన్ను, ఎప్పుడు పోయిద్ది మాయదారి ప్రాణం, ఎప్పుడు పోయిద్ది దరిద్ర బతుకు, ఎప్పుడు చస్తానో అని అనుకోవట్లే. అనుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. నాకంటూ గొప్ప అయింది, చేతులు ఎత్తి అనుకుంటే ఏంది అనుకున్నారా బ్రదర్స్? మీరు అనుకోలేదా? ఏం జీవితం రా నా బతుకు, దరిద్ర బతుకు అని అనుకోలేదా? సరే, మీరు అనుకోకపోతే మీరు మనగాళ్ళు అండి, మీరు గొప్పోళ్ళు, ధైర్యవంతులు, నేను పిరుగోండి, భయస్తుడిని, పనికి మాలను అనుకున్నాను నేను. పోనీ నాకంటే మీరే మనగాళ్ళు అనుకోండి, పోండి, ఏం పోయింది ఇప్పుడు, స్తోత్రం. కానీ నన్ను అలాంటి కొలిమిలోకి తీసుకెళ్ళి మళ్ళీ బయటికి తెచ్చి ఆయన ఇప్పుడు చూపిస్తున్న దాన్ని చూస్తే మతిపోతుంది. ఇప్పుడు మాట్లాడుతున్నాడు, ఎరా అప్పుడు అంతసేటు ఏడిచావు కదా, ఇందుకేరా నిన్ను ఇలా తయారు చేయాలనే అలాంటి శ్రమల్లో గుండా తీసుకెళ్ళాను ఆయన.